వెల్కమ్ టు పెన్ పాయింట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ ఫైట్ ఒకటి నడుస్తుంది. అందులో రెండు రకాల అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బహిరంగంగా ఆ పార్టీ మీద విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టిన ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆయనకు సంబంధించి ఆయన్ని అనవసరమైన ఒక కేసులో అరెస్ట్ చేసి ఆయన్ని కస్టడీలో ఆయన్ని చిత్రహింసలు పెట్టారు అన్నది అప్పట్లోనే సంచలనంగా మారింది. ఒక ఎంపీనే అంత దారుణంగా ఎలా కొట్టారో అన్న విషయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఆ తర్వాత పరిణామాలు, అప్పుడు దాని మీద కేసు నమోదైన నేపథ్యంలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఆ కేసుని ముందుకు వెళ్లకుండా ఆపింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజు ఆ అంశానికి మొత్తానికి కేంద్ర బిందువుగా పరిగణింపబడుతున్న పివి సునీల్ కుమార్ పైన కేసు పెట్టడం, ఆ కేసు ఆ తర్వాత అది క్లోజ్ అవ్వడం అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారిగా ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రఘురామకృష్ణంరాజు ఆ కేసును రీఓపెన్ చేయించి అందులో భాగస్వాములుగా, అందులో బాధ్యులుగా ఉన్న వ్యక్తులందరి మీద కూడా చర్యలు ప్రారంభించారు. ఎవరైతే కొట్టారనే ఆరోపణలు ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆ మొత్తాన్ని నడిపించిన సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ దాకా ఇది మొత్తం నడుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరొక అంశము తెరపైకి వచ్చింది. అది రఘురామకృష్ణంరాజు మీద దాదాపుగా 935 కోట్లకు సంబంధించిన నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఒక కేసు ఉంది. ఆ కేసుని సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఆ నేపథ్యంలో ఆ విచారణ జరుగుతున్న క్రమంలో పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేసే నేపథ్యంలో చేసిన వ్యాఖ్యల్ని ఆయన మరొకసారి గుర్తు చేశారు. పివి సునీల్ కుమార్ అధికారంలో ఉన్నా లేదా ఆయన పొజిషన్లో ఉంటే అది విచారణ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని వాదించిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ పడిన నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలి అంటే ఆయన ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన రాజీనామా చేయాలి, అలాగే ఆయన్ని సస్పెండ్ చేయాలంటే కూడా ఆయన ఆ పదవికి ఆయన దూరంగా ఉండాలని చెప్పేసి పివి సునీల్ కుమార్ ఇవాళ అడుగుతున్నారు. విచారణ అన్నది నిజంగానే అధికారం ఉన్నవాళ్ళు, అండబలం ఉన్నవాళ్ళు దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అన్న ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఆయన ఆ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయనకి ఆ పదవులు లేకుండా ఈ సిబిఐ ఎంక్వైరీని ఎదుర్కోండి అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పివి సునీల్ కుమార్ 420 అంటూ ఆయన చేసిన ఆరోపణలు, రఘురామకృష్ణంరాజే 420 అంటూ ఈయన చేసిన ఆరోపణలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన పివి సునీల్ కుమార్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రఘురామకృష్ణంరాజు కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఈ ఫైట్ ఉందో అది కస్టోడియల్ ఫైట్గా మారి ఇప్పుడు దాని మీద డిస్కషన్ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో దాని మీద ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్సీపీని ఇరుకున పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనే కారణంతో అప్పుడు ఆయన మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసే ప్రయత్నం జరిగింది అన్నది రఘురామకృష్ణంరాజు అలాగే కూటమి నేతలు చెబుతున్న మాట. అప్పుడు అధికారం ఉంది కాబట్టి పివి సునీల్ కుమార్ అతని మీద విచక్షణరహితంగా వ్యవహరించారు. తన కాళ్లపైన కొట్టడం కానివ్వండి, తను అప్పటికే హృద్రోగి అయినా సరే ఆయన గుండెల మీద కూర్చొని దాని మీద కొట్టారు అన్నది కూడా ఆయన చేసిన ఆరోపణ. దానికి సంబంధించి మొదట్లోనే ఆరోపణలు, దానికి సంబంధించిన ఆధారాలు, ఆయన కాళ్లకు తగిన గాయాలు, వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా కోర్టులో అప్పట్లోనే డిస్కషన్ పాయింట్గా మారాయి. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తూ వచ్చాము. ప్రభుత్వం మారిన తర్వాత అందులో కీలక సూత్రధారిగా మాట్లాడే పివి సునీల్ కుమార్ అప్పుడు ఆ రిపోర్ట్ని దాచిపెట్టాలనుకున్న అప్పటి గుంటూరుకు సంబంధించిన సూపరింటెండెంట్, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఆంజనేయులు, అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇది మొత్తాన్ని నడిపించి ఆయన్ని చంపేందుకు ప్రయత్నం చేశారు అన్నది రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణ. అది అక్కడితో ఆగిపోయింది. కానీ ఒక్కసారి ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారంలో ఉన్నవాళ్ళు ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి అనే అంశమే డిస్కషన్ పాయింట్ అయితే ఇప్పుడు రఘురామకృష్ణంరాజును కూడా ఆ పదవి నుంచి తొలగించాలి అన్నది ఆయన చేస్తున్న ఒక డిస్కషన్. సో దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం. అంతేకాకుండా ఎవరికి వాళ్ళే 420 అంటూ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒకసారి మనం పివి సునీల్ కుమార్తోనే ఒకసారి డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆయన ఏం చెప్తారు, ఆయన వర్షన్ ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కస్టోడియల్ ఫైట్ పేరుతో అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఇప్పుడు డిఫరెంట్ డిస్కషన్ పాయింట్గా మారుస్తున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. పివి సునీల్ గారితో మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఇష్యూని మరొకసారి మనము రీవిజిట్ చేద్దాం. అందులో భాగంగా
పివి సునీల్ కుమార్ కొన్ని ఆరోపణలు చేశారు. ఒకసారి ఆ బయట చూద్దాము. ఆ బయట చూసిన తర్వాత మళ్ళీ మనము దీని మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒక పోస్ట్ పెట్టాను, రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానిలో ఆయన 420, ఆయన కుటుంబ సభ్యులు కూడా 420 అని నేను అనటం జరిగింది. చాలామందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని. అంటే అదేదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలామంది ఒక భ్రమలో ఉన్నారు. నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను. నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్, సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. 20 పేజీల డాక్యుమెంటు మీరు మొత్తం చూడొచ్చు. అందులో దానిలో ఐపీసీ 420 సెక్షన్ ఉంది, అంటే చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది, 120B కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరే చూసుకోండి. అందులో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ నేరం యొక్క విలువ 945 కోట్లు. అది ఎవరి డబ్బు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ 3 బ్యాంకుల్లోంచి లూటీ చేసినటువంటి డబ్బు 945. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మనము ఇప్పుడు ఏదైతే రఘురామకృష్ణరాజు అలాగే మీ మధ్యలో జరుగుతున్న ఈ మాటల యుద్ధము, ఈ ట్వీట్లకు సంబంధించిన వార్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దామని నేను మీకు కాల్ చేశాను. సార్, ఏంటి సార్ మీరు ఆరోపణలో ఆయన్ని 420 అంటున్నారు? దానికన్నా ముందు ఒకసారి నేను కొద్దిగా బ్యాక్ వెళ్తాను. మీరు ఏదైతే విచారణ జరిగే నేపథ్యంలో ఆ విచారణని ప్రభావితం చేయగలిగే వ్యక్తులందరినీ కూడా ఆ పదవుల్లో లేకుండా ఉండాలి అన్నది మీరు ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఏంటి సార్ దానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు జనరల్ గా ఒక ప్రభావితం అంటే ఒక పవర్ఫుల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి విచారణని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని అనుకున్నప్పుడు అతన్ని అక్కడి నుంచి తప్పించడం అనేది జరుగుతుంది. అది ఎనీ కేసు, అంటే ఈ కేసు ఆ కేసు అని కాదు, ఎనీ కేసులో అది అలా చేయటం అనేది సహజం. సో అదే సూత్రాన్ని నాకు పాటించారు కాబట్టి ఆయన కూడా వర్తింపజేయాలనేది, అంటే లా ఎవరికంటే కదా. నేను ఒక కేసు ఎదుర్కొంటున్నా, ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆయన ఒక కేసు ఎదుర్కొంటున్నాడు, ఆయన సివియారిటీ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి తప్పించాలి అనేది అది కరెక్టే కదా టెక్నికల్ గా. అంటే మీరు అంటే విచారణ చేసే ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మీరు, ఆయనేమో దాని సంబంధం లేకుండా ఉన్న వ్యవస్థలో ఉన్నారు. సో రెండు సేమ్ కాదు కదా అన్నది కొంతమంది వాదించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా? సిస్టమ్ లో కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా? ఓకే, అంటే బట్ ఆయనదేమో ఫినాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన ఇష్యూ, అంటే డబ్బులు మిస్యూజ్ చేశారు అన్నది ఆయన మీద ఉన్న ఇష్యూ. సో దాన్ని చాలా సీరియస్ ఇష్యూ అని చెప్తున్నాను. అవును, అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? అంటే ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తారు కదా. డిప్యూటీ స్పీకర్ అంటే యాక్సెస్ ఉంటుంది కదా అందరికి. ఓకే, యాక్సెస్ ఉంటుంది కదండి. అంటే ఆ ప్రోటోకాల్ పెట్టుకొని వెళ్ళొచ్చు కదా అన్ని చోట్లకి. అవును. సో వెళ్ళి నేను ఇలాగ ఫలానా డిప్యూటీ స్పీకర్ అంటే వెంటనే ఇంటర్వ్యూ ఇస్తారు. ఆ రకంగా దాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. కానీ అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వచ్చింది. ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చింది 420 అన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం. ఆయన మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు, దాని మీద మీరు ఏం రెస్పాండ్ అవుతారు? మీరు కొన్ని ఆయన మీద ఆరోపణలు చేశారు, ఆరోపణలకు సంబంధించి ఏంటంటే ఆన్ వాట్ బేసిస్ మీరు అలాంటి ఒక సీరియస్ ఎలిగేషనో లేకపోతే అలాంటి సీరియస్ డిస్కషన్ మీరు సోషల్ మీడియాలో పెట్టారు అన్నది నెక్స్ట్ క్వశ్చన్. నేను పెట్టింది ఎలిగేషన్ కాదు, ఓకే. అది నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు ఇచ్చాను క్లియర్ గా. ఆ మాట ఆయన 420 అనేది నేనన్న మాట కాదు. అవును, బ్యాంకులు కన్సార్టియం పెట్టిన కేసు, అది సిబిఐ వాళ్ళు వేసిన సెక్షన్ అది. అవును, ఓకే, అది మీకు డాక్యుమెంట్ కనపడుతుంది. అవును, ఎఫ్ఐఆర్ కాపీ పెట్టారు. ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉందో మీరే చూడండి. అవును, అవును, అందులో ఉన్న సెక్షనే కదా నేను చెప్పాను. నేను సొంతంగా ఏమన్నా చెప్పానా? లేదు. అదే విధంగా సుప్రీంకోర్టు మీరు దీనిలో ప్రొసీడ్ అవ్వండి అని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు కూడా మరి ఆ సెక్షన్ ఆమోదించింది కదా. అదే నేను చెప్పాను. ఆ
శిక్షణలో ఎదుర్కొంటున్నారని నేను చెప్పాను. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఎదుర్కొంటున్నారని నేను చెప్పాను. ఓకే. అంటే ఇప్పుడు ఆయన మీద మీరు పర్సనల్ గ్రడ్జ్తోనే ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. కారణము మీరు గతంలో ఆయన మీద ఏదైతే కస్టోడియల్ టార్చర్ సంబంధించిన కేసు మీ మీద ఆయన పెట్టారు, ఆ తర్వాత ఆయన సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళి కూడా మీకు నోటీసులు ఇప్పేయడం ఇవన్నీ చేశారు కాబట్టి ఆ కోపంతోనే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నదాన్ని అంటే ఒక పర్సనల్ రీజన్స్తో దీన్ని చూడాలి తప్ప అంటే నోబల్ థాట్తో కాదు అన్నది ఒక మాట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇట్లా రకరకాలు మాట్లాడతారు. ఇప్పుడు అదే కనుక అయితే ఆయన నోటీసులు ఇవ్వటం అనేది 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఏమైంది నాకు? ఏం చేయగలిగాడు? అనేక కంప్లైంట్లు చేశాడు, అనేక సార్లు మాట్లాడాడు. ఏం చేయగలిగాడు? అవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ అని ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి. అంటే ఇదే కొత్తగా వచ్చింది ఏం కాదు కదా. 5 ఏళ్ల నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. నథింగ్ హాస్ హ్యాపెండ్. ఓకే. సో కాబట్టి దానికోసం ఆయన మీదకి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. రైట్. ఇక రెండవది, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అండి. ఒక వ్యక్తిగా ఎవరైనా ఒక బ్యాంక్ ఫ్రాడ్ చేసి అరెస్ట్ అయ్యారు అని అంటే అతను వరకే ఆగిపోతుంది. ఫలానా అతన్ని అరెస్ట్ చేశారు అంటారు. కానీ ఈయన ఉన్నటువంటి హోదా ఏంటి? అది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్, స్టేట్ లో ఉన్న ఇంపార్టెంట్ 4-5 పోస్టుల్లో అదొకటి. మరి ఆ పోస్ట్ లో ఉండి ఆయన అరెస్ట్ అయితే సిబిఐ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తే ఖచ్చితంగా పట్టుకెళ్తారు. ఎందుకంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది, మీరు అరెస్ట్ చేసుకోండి, మీరు ఏమైనా చూసుకోండి. కోర్టు, సుప్రీం కోర్టే అంది. ఇంకా మళ్ళీ కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు. లేదు. అత్యున్నత న్యాయస్థానం వాళ్ళే చెప్పారు మీరు అరెస్ట్ చేసుకోండి. సిబిఐ అరెస్ట్ చేయకుండా ఉంటుందా? కేసు పెట్టిందే వాళ్ళు. అందులో అనుమానమే ఉంది. అందులో కూడా చిన్న అమౌంట్ అండి, 945 కోట్లు. ఈ ఒక్క కేసులోనే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి, 1000 కోట్లు. సో ఈ కేసు వరకు చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టే గో హెడ్ అంది. ఇంకా ఎవరు ఆపుతారు దాన్ని? అవును. కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ తప్పదు, కనపడుతుంది కదా. అవును. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అబద్ధమా? కాదు, ఖచ్చితంగా. అవును. మరి ఇంకెవరు ఆపుతారండి అరెస్ట్? ఇంకెవరు ఆపగలరు? నోబడీ కెన్ స్టాప్. అవును. అయిపోయింది. సో ఇప్పుడు ఆయన ఈ హోదాలో జైలుకి వెళ్ళి అందరూ పరువు తీసే బదులు ఆయన అక్కడి నుంచి తప్పించేస్తే అది ఒక వ్యక్తిగా ఆయన వరకు పరిమితం అవుతుంది. లేకపోతే రాష్ట్రం మొత్తం పరువు పోతుంది, ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం పోతుంది. ఈ రోజు వరకు మనకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే కష్టపడి బిల్డ్ చేసుకుంటున్నారో అదంతా కూడా గంగలో కలుస్తుంది. అవును. అంటే మీరు సిఐడి చీఫ్గా ఉన్నారు, సో మీరు ఇట్లాంటి ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ని చాలా కేసెస్ మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఈ 945 crores సంబంధించిన ఏదైతే ఉందో దానికి ప్రైమా ఫేసీ ఉంది, సిబిఐ ఎంక్వైరీ వరకు సుప్రీంకోర్టు ఓకే అన్నది. కానీ బట్ దీన్ని అంటే ఇప్పుడు అధికారంలో ఉండడం వల్ల దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే దాని నుంచి బయటపడే ప్రయత్నం కానీ చేస్తారు అన్నదా మీ అనుమానం? ఆయన చేస్తాడు కానీ ఆగదు. ఓకే. నేను అది ప్రిన్సిపల్ గా మాత్రమే చెప్పాను. ఓకే, ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం కాదు కదా అని ప్రిన్సిపల్ గా చెప్పాను. ఆయన ఆపాలనుకున్నా కూడా ఇది ఆగదు. అయితే ఈ కేసు గురించి అందులో ఉన్న సెక్షన్స్ అన్ని చూడండి. అందులో అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. అందులో అబౌవ్ 7 years పనిష్మెంట్ ఉంది. అబౌవ్ 7 years పనిష్మెంట్ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. సో తగిన ఆధారాలు ఉన్నాయని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. పైగా నేను చెప్పాను కదా, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది అని అన్నప్పుడు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి, ఈ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్కి వెళ్లాల్సిందే. సో అయితే అండ్ ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. 420 ఉంది, తర్వాత కాన్స్పిరసీ ఉంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి సెక్షన్స్ ఏ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని సెక్షన్స్ కొత్తగా యాడ్ కూడా అవ్వచ్చు. అది ఈ కేసు ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ఎందుకని చెప్తున్నానంటే దీనిలో ఉన్న నేచర్ ఆఫ్ ఎవిడెన్స్ అలాంటిది. ఓకే. ఇప్పుడు ఇందులో ఎల్లయ్య పొల్లయ్య వచ్చి నేను చూశాను, నాకు చెప్పారు, నేను విన్నానని చెప్పే సాక్ష్యాలు కాదు కదా ఇవి. అవును. బ్యాంకు లోన్ శాంక్షన్ చేసింది ఒక ఇండస్ట్రీకి, నేను పవర్ ప్లాంట్ పెడతాను అని అప్లికేషన్ పెడితే అక్కడి నుంచి డాక్యుమెంట్ మొదలవుతుంది. నువ్వు ఏ ఉద్దేశంతో లోన్ తీసుకున్నావు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. దేనికోసం, ఏ కండిషన్స్ తో లోన్ ఇచ్చారు, ఎన్ని కోట్లు ఇచ్చారు అంత రికార్డ్ అవుతుంది. ఎవరు శాంక్షన్ చేశారు, ఎవరు అప్లికేషన్ తీసుకున్నారు, ఎవరు రిసీవ్ చేసుకున్నారు అని డాక్యుమెంటెడ్ గా అవుతాయి. ఇవాళ రేపు మనం బ్యాంకుకి పోయి 2000 తీసుకుందాం అంటే క్యాష్ లేదు కదా. అవును. అన్ని ఆన్లైన్ చేసుకోవాల్సిందే. మరి అలాంటప్పుడు 945 కోట్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా జేబులో పెడతారేంటండి? అన్ని కూడా రికార్డు ఉంటాయి. సో రికార్డు ఉన్నప్పుడు రికార్డే మాట్లాడుతుంది, ఇంకెవరేం చెప్పక్కర్లా. ఆ డబ్బులు ఎలా
అవును. సో ఈ బ్యాంక్ కన్సార్షియం దీన్ని మొత్తాన్ని కేసుని అక్కడ దాకా తీసుకెళ్ళింది కాబట్టి సార్ బ్యాంక్ మీకు లోన్ ఎందుకు ఇచ్చింది? ఒక ఇండస్ట్రీ పెట్టమని. అవును అది పెట్టకుండా ఫిక్స్డ్ డిపాజిట్ వేసి సొంత డబ్బులు అంటే మళ్ళీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద మళ్ళీ లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్. అవును చూడండి, అంటే ఒక ఇండస్ట్రీ పెట్టాల్సింది పోయి, ఒక పవర్ ప్లాంట్ పెట్టాల్సింది పోయి, ఆ డబ్బుల్ని గ్యారంటీగా చూపించి పర్సనల్ లోన్ తీసుకున్నారు. అంటే ఈ డైరెక్ట్ గా ఈ డబ్బు జేబులు వేసుకోవడం కుదరదు కాబట్టి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ గా మళ్ళించి పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఇదంతా రికార్డెడ్ గా ఉంటుంది. ఇందులో ఎవరేం చెప్పక్కర్లేదు, ఎవరేం మార్చాల్సింది లేదు, ఎవరేం మార్చలేరు కూడా, ఎవరు ఏమీ మార్చలేరు. ఓకే, సో ఇవన్నీ కూడా డైవర్షన్, క్రిమినల్ ఇంటెన్షన్ అన్ని ప్రూవ్ అవుతున్నాయి ఇందులో. చీటింగ్, ఎవ్రీథింగ్. పోనీ ఆ డబ్బులైనా కట్టారా? కట్టలేదు. సో ఈ తీసుకున్న మన పర్సనల్ లోన్ గా తీసుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి తీసుకున్న డబ్బులు కట్టారా? అవే కొట్టేశారు, 940 కోట్లు. ఆ ముందు తీసుకున్న దానికన్నా కట్టారా? పవర్ ప్లాంట్ పెడతామని తీసుకున్న డబ్బులు అవి కట్టలేదు, అది కొట్టేశారు. సో ఇది క్లియర్ గా కనపడుతుంది. ఇక ఇందులో దాచుకోవడానికి లేదు. ఎన్నాళ్ళు ఆయన ఏదో స్టే తెచ్చుకుని టెక్నికల్ గా బయటపడ్డారు, కానీ ఇక ఇది ఆగేది లేదు, ఆగేది లేదు, ఆగదు. ఆయన అరెస్ట్ తథ్యం, శిక్ష కూడా తథ్యం. ఖచ్చితంగా యావజ్జీవ కారాగార పడేటటువంటి ఈ సెక్షన్స్ ఉన్నాయి. అంతా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్, వారల్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఎవరు వచ్చి చెప్పాల్సింది ఏమీ లేదు. ఇట్ విల్ బి ప్రూవెన్ బియాండ్ రీజనబుల్ డౌట్ అండ్ హీ విల్ బి కన్విక్టెడ్. సో ఈ సిస్టమ్ లో సరే ఆయన ఏదో వ్యక్తిగతంగా ఏదో చేసుకున్నారు, ఆయన ఇండివిజువల్ కెపాసిటీలో అయిపోయింది. అది దాన్ని పోయేదాన్ని కంపం తెచ్చి నెత్తికి చుట్టుకున్నట్టు దాన్ని రాష్ట్రానికి ఎందుకు చుట్టుకోవడం, రాష్ట్రం పరువు ఎందుకు తీసుకోవటం, అది నేను మాట్లాడేది. అవును అవును. ఇందులో తప్పే ఉందని నేను చెప్పిన దాంట్లో అన్రీజనబుల్ ఉందా? తప్పు లేదు, అన్రీజనబుల్ ఏం లేదు. కానీ అంటే అదే ఇప్పుడు ఓన్లీ వస్తున్న డిస్కషన్ కానివ్వండి, లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు లేదా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు మాట్లాడేది ఏంటంటే, మీ మీద రఘురామకృష్ణరాజు గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు కాబట్టి దాని నుంచి మీరు దృష్టి మరల్చడానికి వచ్చిన ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక నేరం చేశారని ఒక ఆరోపణ ఉంది, దాని మీద మీరు సమాధానం చెప్పకుండా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది ఇంకొక పాయింట్. నేను సమాధానం చెప్పుకోవడం ఎందుకున్నాను? నేను విచారణ కట్టండి అని నేను అడిగిన వాటికి నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఒకటి. రెండవది, ఇప్పుడు సరే ఆయన సరే ఏ ఉద్దేశంతో నేను నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి, నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి సుప్రీంకోర్టు ఏమీ ఆర్డర్ ఇవ్వలేదు కదా. అవును, దీనికి దానికి సంబంధమే ఉంది. మీరు అందులో పార్టీ కూడా కాదు. నేను అసలు పార్టీ కూడా కాదు. అవును, కాబట్టి ఆయన నేరం చేశాడు, అది సుప్రీంకోర్టే చెప్తుంది, సిబిఐ చెప్తుంది. నేను చెప్పాల్సిన పని లేదు. నేను చెప్పాను అది లేదు. సరే, నా మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నేను దారి మళ్లించడానికి చెప్పాను అనుకుందాం కాసేపు. మరి సిబిఐ ఎందుకు చేసింది? సిబిఐ మీద కూడా ఏమైనా ఆరోపణలు ఉంటే తప్పించుకోవడానికి చేసిందా? సుప్రీంకోర్టు కూడా ఏమైనా ఆరోపణలు ఉంటే తప్పించుకోవడానికి ఈయన మీద జడ్జిమెంట్ ఇచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? ఉన్న ఫ్యాక్ట్సా కాదా అది చెప్పండి, అది మాట్లాడండి. నేను మాట్లాడుతున్నానా, లేకపోతే ఇంకొక విజయ్ కుమార్ మాట్లాడుతున్నారా, లేకపోతే ఎల్లుండి జాడా శ్రవణ్ మాట్లాడతారా? ఇది కాదు కదా ఇక్కడ క్వశ్చన్. జరిగిందా లేదా? కంప్లైంట్ కూడా బ్యాంకుల కన్సార్షియం, ఒక బ్యాంక్ కూడా కాదు. అవును, కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్. వాళ్ళు ఆడిట్ చేసుకుని ఆడిట్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ఆడిట్ లో ప్రూవ్ అయిన తర్వాతనే వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. ఆల్రెడీ ఆడిట్ లో ప్రూవ్ అయింది. సో దాన్ని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇది ప్రూవ్ కాకుండా పోవటం అనేది లేదు. సరే, నేను మాట్లాడను, పోనీ మీరు అందరూ కోరుతున్నారు కాబట్టి నేను మాట్లాడను. మా విజయ్ కుమార్ గారు ఎవరు మాట్లాడతారు, లేకపోతే లాయర్ జాడా శ్రావణ్ గారు మాట్లాడతారు. మీకు ఓకేనా? అదే కదా. అంటే ఇక్కడ అంతా ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఎక్కడో చోట కనెక్టెడ్ టు జగన్మోహన్ రెడ్డి చేసి, అంటే విజయ్ కుమార్ పేరైనా మీరైనా జడ శ్రవణ్ కుమార్ అయినా మీరందరూ కూడా ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ద్వారా మీరు మాట్లాడుతున్నారో, లేకపోతే ఆయనకు అఫిలియేటెడ్గా ఉన్నారో అనే ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. సో ఇక్కడ ఆయన చెప్పినట్టుగా మీరు ఇక్కడ 8 చెప్తున్నారు అన్న మాట కూడా, అంటే అలాంటి డిస్కషన్ కూడా మార్కెట్లో నడుస్తుంది. నాకేం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సిన బాధ్యత లేదు, అంత అవసరం ఆయనకి లేదు. ఆయన గొడవ ఆయన చూసుకోగలడు, ఆయన చిన్నోడా. ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ అంశంలో రాష్ట్ర పరువు పోతే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా, మీకు నష్టమా?
అందరికీ అందరికీ నష్టం. నష్టం. అది ఆలోచన చేసుకోండి. ఉమ్. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఆ పోనీ బాగానే అయింది అనుకుంటాడు ఆయన. ఆ. అనుకుంటారు లేదు నాకు తెలియదు. అదే అవును, ఆబ్వియస్లీ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన ఇబ్బంది పడుతున్నారండి. ఓకే. ఇప్పుడు బ్రాండ్ అమరావతి పరువు పోతుంది. అమరావతి క్యాపిటల్ వద్దని అన్నాడు ఆయన మొదట్లో, సరే తర్వాత అన్నారు. సో నష్టం జరిగేది అమరావతికి, ఎస్, నష్టం జరిగేది ప్రభుత్వ ప్రతిష్టకి, రాష్ట్ర ప్రతిష్టకి. కాబట్టి ఈయన అరెస్ట్ అయితే కాబట్టి ఆ పదవిలో ఉండి ఆ పదవి నుంచి తీసేసిన తర్వాత ఇంకెవరేం మాట్లాడరు, అయిపోద్ది. అవును. సో కూటమిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ఓవైపు ఇలాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఇలాంటి ఫినాన్షియల్ ఈ మిస్అప్రాప్రియేట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ కూటమిలో సంబంధించిన నేతనే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారా? జస్ట్ యాజ్ ఏ నార్మల్ పర్సన్ లాగా చెప్పండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది కేంద్ర ప్రభుత్వం దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలంటారా? కేంద్ర ప్రభుత్వం ఎందుకండి, సిబిఐ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇన్వాల్వ్ అవ్వాల్సినంత ఏముంది ఇందులో? పొజిషన్ అక్కడ నుంచి వద్దు అని చెప్పడానికి కూటమి కాబట్టి, ఎన్డీఏ కాబట్టి, సో ఎన్డీఏ ప్రభుత్వంగా అంటే ఎన్డీఏ పార్టీగా వాళ్ళు పక్కన పెడితే బాగుంటుందేమో అని ఒక సజెషన్ ఏమైనా ఇస్తే ఎలా ఉంటుంది? మరి ఆలోచన చేసుకోవాలి. మరి వాళ్ళ కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుంది కదా. భాగంగా ఉంటే మరి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మరి బీజేపీ అనేది అనేక కొంత విలువలతో ఆరోపణలు వచ్చిన వ్యక్తులను దూరంగా పెడతారు. అవును, అలాగే చేస్తారా? చేయరు. అవును, కరెక్ట్ పాయింట్. హలో సార్ ఎస్ సార్ వినిపిస్తుంది సార్. ఓకే, అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ, ఇక్కడ మీరు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారు అనేది పక్కన పెట్టండి, అక్కడ మాట్లాడుతున్నది నిజమా కాదా అనేది ఆలోచించండి. జరగబోయే పరిణామాలు మరి ఇవే కాదా అనేది ఆలోచించండి. ఎవరు మాట్లాడుతున్నారు అనేది కాసేపు వదిలేసేయండి. నష్టం జరుగుతుందా లేదా, నష్టం జరిగిన తర్వాత మరి బాధపడితే ఉపయోగం లేదు. నష్టం జరిగిన తర్వాత అప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. సార్ ఆల్రెడీ హమ్నే బోల్ దియా, ఓకే, కాషన్ కియా. ఓకే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవైపు చాలా అంటే ఏమంటారు, ట్రెండింగ్లో ఉన్న డైలాగ్ని మీరు తీసుకొచ్చి దీనికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఓవరాల్గా చూస్తే చెప్పే వ్యక్తి కాదు, చెబుతున్న అంశం అన్నది కీలకం అన్నదే ఇప్పుడు పివి సునీల్ కుమార్ చెప్తున్నారు. ఆయన భయము, ఆయన బాధ, ఆయనకి రఘురామకృష్ణంరాజుతో ఉన్న వ్యక్తిగత గొడవ కాదు ఇది. ఆయన నా మీద కొన్ని ఆరోపణలు చేశారు, దానికి సంబంధించిన విచారణ, దాన్ని ఎదుర్కొంటున్నాను నన్ను ఆ విచారణ ఎదుర్కొనే క్రమంలో నేను ఒకవేళ ఐపీఎస్గా ఉండి ఆ వ్యవస్థలో భాగస్వామిగా ఉంటే నేను దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటపడతానని అనుమానం ఉండి నన్ను పక్కకు తప్పించినప్పుడు ఇవాళ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు ఆయన మీద ఉన్న ఆరోపణలు, దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా ఆయనకు సంబంధించిన అరెస్టు వరకు కూడా సూచన ఇస్తున్నాయి. కాబట్టి అలా డిప్యూటీ స్పీకర్ పొజిషన్లో ఉండి ఆయన్ని ఒకవేళ అరెస్ట్ చేస్తే రాష్ట్రం పరువు పోతుంది. కొద్దిగా అమరావతిని బిల్డ్ చేస్తున్నారు, బ్రాండ్ అమరావతిని బిల్డ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇటువైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్నారు. ఓవైపు ఫినాన్షియల్ సంబంధించిన ఇష్యూస్లో ఇలాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన అంశాలపైన చాలా గట్టిగా రెస్పాండ్ అవుతున్న కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉందన్న సిబిఐ. ఎందుకంటే సిబిఐ కేసుకు సంబంధించి ఆ కేసు పడకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే క్రమంలో దాని విచారణ నేపథ్యంలోనే ఏదైతే RRR ఉన్నారో ఆయన తన వర్షన్ని మొత్తాన్ని చెప్పేశారు. ఆ వర్షన్ మొత్తం విన్న తరువాతనే సుప్రీంకోర్టు ఆయన మీద కేసుని ముందుకు తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంటే వాటన్నింటినీ ఆయన అంటే అత్యున్నత న్యాయస్థానం ఆయన చెప్పిన వర్షన్తోనూ ఆయన ఇచ్చిన అంశాలతోనూ ఏకీభవించలేదన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన అరెస్టు తథ్యం అన్నది పివి సునీల్ కుమార్ తనకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పినట్టుగా జరిగితే రాష్ట్రం పరువు పోతుంది కాబట్టి ముందుగా ఆయన్ని ఆ పదవి నుంచి తొలగిస్తే మంచిది అన్నది ఆయన చెప్తున్నారు. 420 అని వాడుతున్న ఆయన పదం ఏదైతే ఉందో అది ఆయన వాడుతున్న పదం కాదు. ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్ మాత్రమే అనేది ఆయన చెప్తున్నారు. సో ఓవైపు పవర్ ప్లాంట్ పెడతానని డబ్బులు తీసుకోవడం, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో చోట ఎఫ్డీ చేయడము, దాని మీద లోన్ తీసుకోవడము, ఇది రెండు కట్టకపోవడం అనే దానికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా సరే 945 కోట్లకు సంబంధించిన అంశం కాబట్టి ఇది రాష్ట్ర పరువుని సంబంధించిన అంశము, బ్రాండ్ అమరావతికి సంబంధించిన అంశము, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అందరూ ఆలోచించాల్సింది. సునీల్ కుమార్ కాకపోతే ఇంకొకరు మాట్లాడతారు, అదైతే నిజమే కదా అన్నది ఆయన చేస్తున్న వ్యాఖ్య. దానికి రఘురామకృష్ణంరాజు ఎలా రెస్పాండ్ అవుతారో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం.
ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.